అందరికీ నమస్తే. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు. ఎలా ఉన్నారు? ఈరోజు ఒక చిన్న టాపిక్ ఏంటంటే, మనం అందరం అనుకుంటాం. అంటే అందరూ అనుకోవడం మీన్స్ ఏంటంటే, మనల్ని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళ మీద మనకి అంత శ్రద్ధ ఉండదు. ఎందుకు అంటే ఆహ్, వాళ్ళు మనల్ని చాలా ఇష్టపడతారు. మనం అనుకుంటాం, మనకి ఇంకా చాలా పనులున్నాయి. వాళ్ళకి ప్రేమను చూపించాల్సిన అవసరం లేదేమో, అవసరం లేదులే, ముందు ఆ పనులు చూసుకోవాలి, బిజీగా ఉంటాం. కానీ మనల్ని ప్రేమించే వాళ్ళకి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, కొంచెం మాట్లాడాలి. లైక్ ఏంటంటే, మనం చెప్పాల్సిన అవసరం లేదులే అనుకుంటాం కదా! కానీ చెప్పాల్సిన అవసరం మనకుంది. మన తల్లిదండ్రులతో అయినా సరే, వాళ్ళని వాళ్ళకి వాళ్ళంటే మనకి ఎంత ఇష్టమో వాళ్ళకి మనం తెలియజెప్పాలి. మనం ఆఫీస్‌కెళ్ళేటప్పుడు కానీ, బయటికెళ్ళేటప్పుడు కానీ, మన భార్యకి ప్రేమతో ఒక ముద్దు ఇవ్వడం గానీ, మన పిల్లల్ని గట్టిగా హత్తుకొని, గాఢంగా హత్తుకొని, వాళ్ళంటే మనకి ఎంత ఇష్టమో వాళ్ళకి కానీ మనం చెప్పాలి. చెప్పకుంటే ఎలా తెలుస్తుంది మనకి వాళ్ళంటే ఇష్టమని? మన మీదే ఆశలు, మన మీదే ప్రాణాలు పెట్టుకొని, మనం అంటే చాలా చాలా ఇష్టంగా ఉంటాం. కానీ వాళ్ళని మన పని ఒత్తిడిలోనో, లేకపోతే ఇంకేదైనా బిజీలోనో మనం వాటికి వాళ్ళకన్నా ఇవే ఎక్కువ అనుకుని హడావిడిలో బిజీ ఈ షెడ్యూల్‌లో తిరుగుతూ ఉంటాం. కానీ చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక్కసారి మీ పిల్లలు చిన్నప్పుడు ఆ బాల్యం గాని పోయింది అంటే, మళ్ళీ ఇంకా ఆ బాల్యం అనేది రాదు. వాళ్ళతో మీరు ఆడుకోలేరు చిన్నతనంలో. సో, ప్రతిరోజు మీరు మీ పిల్లలతో గాని గట్టిగా హత్తుకొని, ప్రేమగా వాళ్ళతో మాట్లాడండి. మళ్ళీ టైం తిరిగి రాదు. ఒకసారి మీరు బిజీగా కష్టపడి సంపాదించిన డబ్బంతా ఒక పక్కన పెట్టుకొని, మీ ఫ్యామిలీ అంతా ఒక ఫోటో, పాత ఫోటోస్ అన్నీ ఒకసారి తీసుకుంటే, ఆ ఫోటో ఉన్న అపురూపమైన ప్రేమ ఈ డబ్బు ముందు చాలా తక్కువైపోతుంది. సో, ఎవరైనా బిజీగా ఉంటే ఒక్కసారి మీ అమ్మానాన్నలతో మాట్లాడండి. మీ ప్రేమను వాళ్ళకి తెలియజేయండి. మీ యొక్క స్పౌస్‌లకి, మీ పిల్లలకి మీ యొక్క ప్రేమ ఎంతుందో వాళ్ళ మీద తెలియజెప్పండి. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది, మీరు వాళ్ళని అశ్రద్ధ చేయట్లేదు అని. థ్యాంక్ యూ.